హైదరాబాద్ లోని బంజారా హిల్స్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన 4 రోజుల తర్వాత కవిత బయటకొచ్చారు. నిన్న కవితతో కేసీఆర్ రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో జాగృతి నేతలతో కవిత భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి నేతలతో సమావేశమయ్యారు. వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, 4 రోజుల తర్వాత కవిత ఈరోజు జాగృతి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రోజు ఈ నెల 23వ తేదీన రాత్రి ఆమె అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె నివాసానికి పరిమితమయ్యారు. గత 4 రోజులుగా ఎవరిని కూడా కవిత కలవలేదు. కానీ ఈరోజు ఎవరైతే జాగృతి సింగరేణి ప్రాంత జాగృతి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాసేపు క్రితమే ఈ సమావేశం కూడా ముగిసింది. వాస్తవానికి నిన్న బీఆర్ఎస్ అధినేత కవిత తండ్రి కేసీఆర్ తమ దూతలుగా ఎంపీ దామోదరరావుతో పాటు సీనియర్ అడ్వకేట్గా ఉన్న గండ్ర మోహన్ రావును కూడా నిన్న పంపించి కవితతో సంప్రదింపులు జరిపారు. సో అదే అటు ఉంచితే కవిత మాత్రం సమాంతరంగా బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా ఒక జాగృతి, నిజానికి జాగృతి ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినప్పుడు కూడా తెలంగాణ మూవ్మెంట్లో గత 10 ఏళ్లుగా అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాగృతి అంత యాక్టివ్గా లేదు. కానీ గత కొంతకాలంగా కవిత గత ఏడాది సెప్టెంబర్లో జైలు నుంచి విడుదలైన తర్వాత గత డిసెంబర్ నుంచి కూడా చాలా యాక్టివ్గా, అంటే గడిచిన 6 నెలలుగా జాగృతి పేరుతోనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజా సమస్యలు కావచ్చు, బీసీల అంశం కావచ్చు, ఇతర అంశాలు, అనేక అంశాలను జాగృతి పేరు మీద నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అంతగా పాల్గొనట్లేదు. అయితే గత 4 రోజులుగా మౌనంగా ఉన్న కవిత నిన్న తమ దూతలను పంపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా మెత్తబడినట్టు లేదు. వాస్తవానికి తమ ఏదైతే పార్టీలో తన రోల్ ఏంటనేది తేల్చిన తర్వాతనే తమ దగ్గరకు ఏదైతే తాను బయటకు వస్తానన్నట్టు కేసీఆర్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జాగృతి కమిటీని కూడా వరుసగా ఏర్పాటు చేసుకుంటూ ఆ ముందుకు వెళ్తారు. వాస్తవానికి గత 10 రోజుల క్రితం అమెరికా వెళ్లే ముందు జాగృతి రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. వాస్తవానికి చాలా కాలంగా జాగృతి కమిటీలను వేయకుండా నిలిపివేశారు. తాజాగా జాగృతి కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సింగరేణి ప్రాంతం, వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో సింగరేణి కోల్ బెల్ట్ అనేది చాలా సీరియస్ అంశం. వాస్తవానికి అక్కడ చాలా బలమైన పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏదైతే ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు కూడా దాదాపు 26 నియోజకవర్గాలు సింగరేణి ప్రాంతంతో కలిసి ఉంటాయి. ఇలాంటి ప్రాంతానికి సంబంధించి ఒక జాగృతి కమిటీని కూడా నియమిస్తున్నట్టు కాసేపటి క్రితమే కవిత కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అంటే తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే అటు జాగృతిని కూడా చాలా పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆలోచనలో కవిత ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడైతే కవిత ఎలాంటి సీరియస్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేసీఆర్తో కేటీఆర్తో తాను ఏదైతే పార్టీలో తన రోల్ ఏంటి అనేది తెలిసే వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదనేది కూడా తాను నిర్ణయించుకున్న సమాచారం. ఈ లోపల జాగృతిని పటిష్టం చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లాలనేది కవిత ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమె ఈరోజు జాగృతి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిన్న ఏసీబీ నోటు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28 అంటే రేపటి నాడు ఆయన ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన వెంటనే కూడా కవిత ట్విట్టర్లో స్పందించారు. ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న తీరును, అంటే కేటీఆర్ను కావాలనే ప్రభుత్వం టార్గెట్ చేస్తుందంటూ కూడా కవిత ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో చర్చనాంశంగా మారుతుంది. గత కొన్ని రోజులుగా అటు అధ్యక్షుడు కేసీఆర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కవిత ముఖ్యంగా కేటీఆర్తో తనన్న కేటీఆర్తో కొంత గ్యాప్స్ ఉన్న మాట వాస్తవం. అదే అంశం పెద్ద చర్చనాంశంగా మారింది. ఆమె లేఖను సంధించారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో కొన్ని ఘాటైన విమర్శలు కూడా సొంత పార్టీ మీదే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. వీటన్నిటి తర్వాత నిన్న చేసిన ట్వీట్తో కూడా కొంత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతుంది. అటు 2 వర్గాలు కూడా అటు పట్టువిడుపులకు, అటు కేటీఆర్ కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. కవితకు ఎక్కడ కూడా పార్టీలో స్పేస్ ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లేదు. కవిత కూడా మొత్తానికైతే తన పట్టుదలను అయితే కొనసాగిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఈ అంశాలన్నీ కూడా కొంత చర్చనాంశంగా మారాయి. థాంక్యూ నరేష్.